ఇలా పరిస్థితి చూస్తే అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తున్నాడు అధ్యక్ష. అన్నకు కూడా ఏమైందో నాకు అర్థమైతే లేదు. అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తున్నాడు. మాకు టికెట్లలో అన్యాయం జరుగుతుంది. తీరా ఎమ్మెల్యేలో అటో ఇటో పోతే కాంగ్రెస్ పార్టీలో 7-8 గెలిచింది అనుకుంటా బహుశా. తీరా మేమనుకుంటామంటే 7 గెలిచిండ్రు, ఈ 17 సగం అన్నారు కదా, 6-7 ఎట్లన్నా మంత్రులు అయిపోతారు అనుకుంటే. ప్రభాకరన్కి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అనంటే, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా మామూలు వ్యక్తులకు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఛాయ్ అమ్ముకున్నటువంటి బీసీని దేశ ప్రధానమంత్రిగా 3వసారి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అధ్యక్ష. ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. సరే, ఈ సందర్భం వారు ముందు సీట్లు వస్తారని ఆశించినాం అధ్యక్ష. సరే, అంతపూర్వకం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మరి బండి సంజయ్ గారు ఉండే. ఎవరు తీసింది అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వచ్చి తీసింది అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉండే బండారు దత్తాత్రేయ గారు ఏమైంది అధ్యక్ష? ప్రస్తావన చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఒక కాంక్షతో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనతో ఒక అడుగుకు ముందుకేస్తే దాన్ని ఎట్లా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో ముందుకు సాగకుండా